ప్రియ శ్రోతలు, ఈరోజు మనం 56వ కీర్తనతో పాఠం ప్రారంభించుకుందాము. ఈ కీర్తనలో దావీదు తన భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అదే సమయంలో దేవుని పట్ల తన విశ్వాసాన్ని వెల్లడి చేస్తున్నాడు. 56 నుండి 60వ కీర్తన వరకు మిక్తాం కీర్తనలు అంటారు. మిక్తాం అనగా శిలాశాసనం అని అర్థం. అనగా దావీదు హృదయము నిబ్బరముగా ఉన్నది, స్థిరంగా ఉంది అని అర్థం. 55వ కీర్తనలో దావీదు గువ్వవలె ఎగిరిపోతే బాగుండు అనుకున్నాడు. ఆ కోరిక నెరవేరినట్లు ఈ కీర్తనలో తన అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నాడు. శత్రువుల బారి నుండి దేవుడతణ్ణి తప్పించాడు. గాతులో ఫిలిష్తీయులు దావీదును నిర్బంధించినప్పుడు దావీదు ఈ కీర్తన రాశాడు. మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలీయులు ఇలాంటి నిర్బంధాన్ని అనుభవిస్తారు. ఈ కీర్తనలన్నిటిలో ప్రవచన రేఖ తేటగా కనపడుతోంది. దావీదు అనుభవము ఇశ్రాయేలుకు కలుగబోయే మహాశ్రమలు మాత్రమే కాక ఈ రోజున మనకు కూడా ఈ కీర్తనల్లో ఒక గొప్ప సందేశమున్నది. యోనా తెలెం అనే రాగం మీద పాడదగిన కీర్తన. మిక్తాం అనగా హృదయాన్ని స్థిరపరుచుకునేందుకు రాసిన కీర్తన. మొదటి వచనం, దేవా నన్ను కరుణించు, మనుష్యులు నన్ను మింగాలని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుతూ నన్ను బాధిస్తున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగాలని ఉన్నారు. దావీదు చుట్టూ శత్రువులున్నారు. దావీదు అంటున్నాడు, నాకు భయము సంభవించే దినాన నిన్ను ఆశ్రయిస్తున్నాను. దావీదుకు భయమేసింది. దాన్ని బట్టి దేవుని యందు విశ్వాసం బలపడింది. పరిస్థితులను బట్టి భయం, దేవుని వైపు చూస్తే ధైర్యం, విశ్వాసం కలుగుతాయి. 1 యోహాను 4:18 ప్రేమలో భయముండదు, పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్లగొడుతుంది. విశ్వాసం ఉండవచ్చు, పరిస్థితులను బట్టి భయం కలగవచ్చు కూడా. కీర్తనలు 56:8 నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. అవి నీ కవిలలో కనపడతాయి కదా. దావీదంటున్నాడు, నా రాకపోకల విషయం దేవునికి బాగా తెలుసు. దేవుడు నా దినచర్యంతా గమనిస్తున్నాడు. కొన్ని తూర్పు దేశాలలో ఒక విచిత్రమైన అలవాటుంది. తమ ప్రియులు ఎవరైనా చనిపోతే వారు ఎంతో ఏడుస్తారు. వారి కన్నీటిని ఒక తోలు తిత్తిలో పోస్తారు. ఆ తోలు తిత్తిని ఆ వ్యక్తి శవంతో పాటు పాతేస్తారు. దేవుడు మన కన్నీటిని ఒక బుడ్డిలో పోసి ఉంచుతాడు. ఆ తరువాత మన కన్నీటిని ఆయన తుడుస్తాడు కూడా. హింసించబడే దేవుని బిడ్డల కన్నీళ్లు బుడ్డిలో పోయబడి భద్రపరచబడతాయి. ఆ కన్నీటి బుడ్లు దేవునికి ఎంతో ప్రియమైనవి. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తిస్తాను. యెహోవాను బట్టి ఆయన వాక్యాన్ని కీర్తిస్తాను. దేవుని వాక్యాన్నే చదువుతాము, వింటాము, ధ్యానిస్తాము, మాట్లాడుతాము, కీర్తిస్తాము, స్తుతిస్తాము. అలా చేసేవారే ధన్యులు. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? మన వనరులు దేవుని యందే ఉన్నాయి. మానవమాత్రులు మనకు ఏ కీడు చెయ్యలేరు. 13 నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పిస్తాను. దావీదు ఒకసారి ఘోర పాపం చేశాడు. మళ్లీ చెయ్యనని దేవునికి మాట ఇచ్చాడు. అతడు నిజంగా అలాంటి పాపం తన జీవితంలో మళ్లీ ఎన్నడూ చేసి ఉండలేదు. బబులోను రాజు ఇలాంటి పాపాలు ఎన్నెన్నో ప్రతిరోజూ చేస్తూనే ఉంటాడు. అది అతనికి అలవాటు. వారి మనస్సాక్షికి అది తప్పు అనిపించదు. గాని దావీదు దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా జీవిస్తాడు. ఈ రోజున మనము ఆత్మయందు నడుస్తాము. గలతీ పత్రిక 5:16 ఆత్మానుసారంగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. పరిశుద్ధాత్మ మన చేతి కర్ర కాదు, ఆయన మనలో జీవించే పరిశుద్ధ వ్యక్తి. పరిశుద్ధాత్మ మీద ఆధారపడతాము. పడిపోతే మరల లేపుతాడు, తిరిగి నడక ప్రారంభిస్తాము.
ప్రతిరోజు నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, ఇప్పుడు 57వ కీర్తనలోకి రండి. ఇది కూడా మిక్తాం కీర్తనే. కనికరము కోసమై దావీదు వేడుకుంటున్నాడు. అల్ తష్హేతు అనే రాగం మీద పాడదగింది. అల్ తష్హేతు అనగా నాశనం చేయవద్దు అని అర్థం. ప్రధాన గాయకునికి వ్రాయబడినది. గుహలో దావీదు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు దాక్కున్నాడు. అతడు రచించిన కీర్తన మిక్తాం కీర్తన, ధైర్యం గొలిపే కీర్తన. ఎన్గెదీ ప్రాంతంలో మృత సముద్ర తీరాన ఎన్నో గుహలున్నాయి. సముద్ర మట్టానికి దిగువన ఉన్న ప్రదేశమది. చలికాలంలో ఆ గుహలు తలదాచుకోవడానికి అనువైన స్థలాలు. అదుల్లాము అనే గుహ ఆ ప్రాంతంలోనే ఉంది. అక్కడ నుండి దావీదు ఎన్నో కీర్తనలు రాశాడు. యేసు ప్రభువు శ్రమలు కూడా అతనికి ప్రవచన రీతిగా దర్శనమిచ్చాయి. ఇశ్రాయేలు శేషిత ప్రజకు కలగబోయే శ్రమలు ప్రవచనాత్మ ద్వారా అతనికి బయలుపరచబడ్డాయి. మహాశ్రమలు అనగా యాకోబు శ్రమలు. ఈ కీర్తనలు నేడు మనతో మాట్లాడుతున్నాయి. 57వ కీర్తన మొదటి వచనం, నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చి ఉన్నాను. దేవుని కనికరం మనకు కావాలి. ఆయన కనికరం లేకపోతే ఆయన చేతిలో మనము నిలువలేము. ఆయన సమృద్ధి కనికరము గలవాడు. ఆయన రెక్కల నీడలో మనము శరణాగతులము. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేసే దేవునికి నేను మొర్రపెడుతున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షిస్తాడు. నన్ను మింగగోరేవారు దూషణలు పలికేటప్పుడు దేవుడు తన కృపాసత్యాలను పంపుతాడు. సెలా. మహాశ్రమల కాలంలో విశ్వసనీయులైన ఇశ్రాయేలు శేషిత జనాంగం యేసుక్రీస్తు మహాశక్తితో రాగా వారు చెప్పుకుంటారు. యెషయా 25వ అధ్యాయం 9వ వచనం, ఇదిగో మనలను రక్షిస్తాడని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొన్న యెహోవా ఈయనే. ఈయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహిద్దాము. 4వ వచనం, నా ప్రాణము సింహాల మధ్య ఉన్నది. కోపోద్రేకుల మధ్య నేను పండుకుంటున్నాను. వారి దంతములు శూలాలే, అవి అంబులు. వారి నాలుక వాడిగల కత్తి. సైతాను ఎవరిని మింగేదా అంటూ గర్జించే సింహములాగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఈ వృద్ధ సింహానికి తోడు ఎన్నో కొదమ సింహాలుంటాయి. ఇది మిక్తాం కీర్తన అనగా శాశ్వతమైన స్థిరమైన విలువలను ఈ కీర్తన ప్రతిపాదిస్తుంది. 7వ వచనం, నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుతూ స్తుతిగానము చేస్తాను. 8వ వచనంలో మనోజ్ఞమైన భావం వ్యక్తం చేయబడింది. నా ప్రాణమా మేలుకో, స్వరమండలమా సితారా మేల్కొనండి. నేను వేకువనే లేస్తాను. పాపమయమైన చీకటి రాత్రి గతించింది. శ్రమలు అంతరించాయి. సైతాను పరిపాలన ముగిసింది. ఉదయమైంది. నీతి సూర్యుడు ఉదయించాడు. ఆయన రెక్కలలో ఆరోగ్యమున్నది. మనమెంత ధన్యులం. శ్రోతలు, ఇప్పుడు మనం 58వ కీర్తన విందాము. శత్రు సంహారము కోసమై దావీదు ఈ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ కీర్తన కూడా అల్ తష్హేతు అనే రాగం మీద పాడదగింది. ఇది కూడా మిక్తాము కీర్తన, దావీదు రచన. ఈ మాటకు అర్థం నాశనం చేయవద్దు. ఈ కీర్తన దేవుడు మాట్లాడినట్లు ధ్వనిస్తున్నది. మొదటి వచనం, అధిపతులారా, మీరు నీతిననుసరించి మాట్లాడతారు అనేది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీరుస్తారా? లేదే. మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగిస్తున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారమును తూచి చెల్లిస్తున్నారు. నీతి మూగబోయిందా? న్యాయాధిపతులు న్యాయంగా తీర్పు తీర్చరా? మీరు దేవునికి లెక్క అప్పగించాలి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారు.
పుట్టిన తోడనే అబద్ధాలాడుతూ తప్పిపోతారు. వారి విషం నాగుపాము విషం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినా వారి స్వరము తనకు వినబడకుండా చెవి మూసికొనే చెవిటి పాము వలె వారున్నారు. ఇప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టు. యెహోవా, కొదమసింహముల కోరలను ఊడగొట్టు. దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సింహముల కోరలను ఊడగొట్టాలి అంటున్నాడు. సింహము అనగా సైతాను, దాని కోరలను విరగ్గొట్టగలవాడు దేవుడే. ధర్మశాస్త్ర యుగంలో శత్రు సంహారం కోసమై రాజులు ప్రార్థించారు. 7వ వచనం దావీదు అంటున్నాడు, పారే నీళ్లవలే వారు గతించిపోతారు. అతడు తన బాణాలను సంధింపగా అవి తునాతునకలైపోతాయి. దుర్మార్గమనేది పారే నీటివలి ఉన్నది, అది త్వరలో గతించిపోతుంది. శత్రువు చేతిలోని బాణం తునాతునకలైపోతుంది. వారు కరిగిపోయిన నత్తవలె ఉంటారు. సూర్యుణ్ణి చూడని గర్భస్రావం వలె ఉంటారు. ఆ దేశములోని నత్తలు ఎండకు కరిగిపోతాయి. శత్రువుల పన్నాగాలు గర్భస్రావం వలె విఫలమవుతాయి. వారి మానసిక గర్భస్రావం వారికి తగిన శిక్ష. 9వ వచనం, మీ కొండలకు ముండ్ల కంపల సెగ తగలక ముందే అందలి మాంసము పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని ఎగరగొడతాడు. ముండ్ల కంప మంట అట్టే కాలం నిలవదు. కుండలోనిది ఉడికి ఉడకనట్లు ఉంటుంది. అంతలోకే గాలి వచ్చి దాన్ని ఎగరగొడుతుంది. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుతుందని, నిశ్చయముగా న్యాయం తీర్చే దేవుడు లోకంలో ఉన్నాడని మనుష్యులు ఒప్పుకుంటారు. ఇప్పుడు 59వ కీర్తన వినండి. ఇది 58వ కీర్తనకు కొనసాగింపు. ఇది కూడా అల్ తష్హేతు అనే రాగం మీద పాడదగింది. అనగా నాశనం చేయవద్దు అని అర్థం. దావీదు శత్రువుల చేత ఆవరించబడి ఉన్నాడు. ఇది ప్రవచనం. శ్రమల కాలంలో ఇశ్రాయేలు శేషిత ప్రజలను శత్రువులు ఎలా బాధిస్తారో వర్ణించబడింది. ఈ కీర్తనకు చరిత్ర ఆధారం 1 సమూయేలు 19వ అధ్యాయంలో ఉంది. దావీదును చంపటానికి సౌలు కొందరిని పంపాడు. వారు ఇంటి వద్ద పొంచి ఉన్నారు. అప్పుడు దావీదు ఈ కీర్తన రచించాడు. 1వ వచనం, నా దేవా, నా శత్రువుల చేతి నుండి నన్ను తప్పించు. నా మీద పడేవారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించు. పాపము చేసేవారి చేతిలో నుండి నన్ను తప్పించు. రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షించు. నా ప్రాణం తీయాలని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరికే బలవంతులు నా పైన పోగుపడి ఉన్నారు. ఈ ప్రార్థనలో దావీదు తన విశ్వాసాన్ని వెల్లడిస్తున్నాడు. దేవుడు తనను తప్పకుండా విడుదల చేస్తాడని తనకు తెలుసు. సాయంకాలమున వారు వస్తారు, కుక్కవలె మొరుగుతూ పట్టణము చుట్టూ తిరుగుతారు. దావీదు అంటున్నాడు, నా బలమా, నీకోసమే నేను కనిపెట్టుకుంటున్నాను. నా ఉన్నత దుర్గము నీవే. 11వ వచనం, వారిని చంపవద్దు, వారిని చెల్లాచెదరు చేసి అణగొట్టు. అల్ తష్హేతు అనే మాటకు అర్థం ఇక్కడ ఉంది. వారిని చంపవద్దు, వారిని చెదరగొట్టు. 16, 17 వచనాలు, దేవా, నీవు నాకు ఎత్తయిన కోటవు, ఆపద్దినమందు నీవే నాకు ఆశ్రయము. నీ బలమును గూర్చి కీర్తిస్తాను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తాను. దేవుడు నాకు ఎత్తయిన కోట, ఆయన కృపగల దేవుడు. నా బలమా, నిన్నే కీర్తిస్తాను. దేవుడు తన వారిని విడువడు, ఎడబాయడు. యేసుక్రీస్తు వచ్చి ఇశ్రాయేలు శేషిత ప్రజలను విమోచిస్తాడు. లోకములోని జాతులకు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు 60వ కీర్తన కూడా వినండి. ఇది మిక్తాము కీర్తనల్లో చివరిది. ఎదోమీయులను దావీదు గెలిచాడు. ఆ తరువాత వారు తిరిగి తల ఎత్తుకోలేకపోయారు. మహాశ్రమల తరువాత ఇశ్రాయేలు ప్రజలకు అనగా శేషిత జనాంగానికి గొప్ప విమోచన. 1వ వచనం, దేవా, మమ్ములను విడనాడి ఉన్నావు, మమ్మును చెదరగొట్టి ఉన్నావు,
నీవు కోప్పడ్డావు, మమ్మను మరల బాగు చెయ్యి. 4వ వచనం, సత్యము నిమిత్తము ఎత్తిపట్టటానికి నీయందు భయభక్తులు గలవారికి నీవొక ధ్వజము ఇచ్చి ఉన్నావు. 6వ వచనం, తన పరిశుద్ధత తోడు అని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షిస్తాను, షెకెమును పంచిపెడతాను, సుక్కోతు లోయను కొలిపిస్తాను. 9వ వచనంలో దీని నెరవేర్పు కనపడుతోంది. కోటగల పట్టణములోకి నన్నెవడు తోడుకొని పోతాడు? ఎదోములోనికి నన్నెవడు నడిపిస్తాడు? దీనికి జవాబు 10వ వచనంలో ఉంది. దేవా, నీవు మమ్మును విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరడం మానివేశావు గదా. మనుష్యుల సహాయం వ్యర్థం. శత్రువులను జయించడానికి మాకు సహాయం దయచెయ్యి. దేవా, నీ వలన మేము శూరకార్యాలు జరిగిస్తాము. మా శత్రువులను అణగదొక్కేవాడవు నీవే. నీవే మమ్ములను ఉద్ధరించు. 60వ కీర్తనలో 4 ప్రాముఖ్య సత్యాలను మా శ్రోతలు జ్ఞాపకముంచుకోవాలి. దావీదు, యోవాబు ఇశ్రాయేలు సైన్యాలను నడిపిస్తున్నారు. ఉత్తరాన 2 శత్రువులున్నారు. అదే సమయంలో దక్షిణాన మరొక శత్రువు లేచాడు. ఒక సమస్య పోతే మరొక సమస్య లేస్తుంది. దావీదు మనస్సు పరిపరి విధాల వికలమైపోతోంది. ఇక 2వ అంశం, దావీదు పారిపోలేదు, తన దేవుని సత్యధ్వజాన్ని పైకెత్తుతున్నాడు. మోయాబు, ఎదోము, ఫిలిష్తీయ మొదలైన వారి మీద దేవుని ధ్వజమెత్తాడు. యెహోవా నిస్సీ అనగా దేవుడే నా ధ్వజం. ఇక 3వ అంశం, నీ ప్రియులు విమోచించబడాలి అంటున్నాడు. పరమగీతం 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన నా మీద ప్రేమ ధ్వజమెత్తాడు, మేము నీ ప్రియులము అంటున్నాడు దావీదు. క్రీస్తునందు మనము దేవునికి ప్రియులము. 4వ అంశం, విశ్వాసం. జాతులను, శత్రుస్థావరాలను దేవుడు తమకు వశం చేస్తాడని దావీదు, యోవాబు నమ్మారు. విశ్వాసంతో ముందంజ వేశారు. సోదరుడా, సోదరి, నీవు నిరుత్సాహపడుతున్నావా? ధైర్యం వహించు. నీవు దేవునికి ప్రియమైన వ్యక్తివి. విశ్వాసంతో ముందుకు సాగు. దేవుని పేరట ధ్వజమెత్తు. ఇది సత్యధ్వజం, ప్రేమధ్వజం. ముగింపులో మా శ్రోతలకు మరొక సత్యాన్ని గుర్తు చేస్తాము. ఈ కీర్తన వ్రాసిన వేళ దావీదు హృదయం కుంగి ఉన్నది. దుఃఖంతో అతని మనస్సు ఉక్కిరిబిక్కిరి అయి ఉన్నది. కష్టాల కడలిలో తాను మునిగిపోతున్నట్లు అనిపించింది. కష్టకాలంలో దేవుడే తన పాలిట, ప్రజల పాలిట సంరక్షకుడు, భద్రతకు కారకుడు. ఈ ఆశ్రయశిలపై మనము నిలువబడితే ఈ లోకంలోని కష్టాలు, దుఃఖాలు, ఇబ్బందులు అన్నీ ఒక్కుమ్మడిగా వచ్చి మనల్ని ఎదుర్కొన్నా మనకు ఏ అపాయమూ కలగదు. ఈ కీర్తనలోని భావాలే 108వ కీర్తనలో కూడా మనకు వినపడతాయి. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము, మోయాబు నేను కాళ్లు కడుక్కునే పళ్ళెం, ఎదోము మీద నా చెప్పు విసిరివేస్తాను అంటూ దేవుడు దావీదుకు అభయమిస్తున్నాడు. ప్రియ సోదరీ సోదరులారా, ఈ కీర్తనలో దేవుడు మనకు నేర్పే పాఠాలు మనకెంతో ధైర్యం గొల్పుతాయి. దేవుని బిడ్డలకు నిరుత్సాహము, నిస్పృహ ఉండకూడదు. ఈ రోజున మనకు యేసునామమందు విశ్వాసం ఉంటే విజయం సాధిస్తాము. అపొస్తల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనంలో పేతురు ఇచ్చిన సాక్ష్యం, యేసు నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న ఈ కుంటివాణ్ణి బలపరిచింది. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగచేసింది. అది పేతురు శక్తి కాదు, అది యేసు నామమందలి విశ్వాసం. సోదరీ సోదరులారా, అలనాటి దావీదే కాదు, ఈ రోజున మనము కూడా దేవుని నామమందు విజయం సాధించగలం. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.